వెల్కమ్ టు ఆకేరు న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా మేడిగడ్డ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మేడిగడ్డ అతి త్వరలో కూలిపోతుంది, ఇది రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అంతా మేడిగడ్డకు చేరుకొని మేడిగడ్డను పరిశీలించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ మేడిగడ్డ సందర్శనకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్తూ ఈ ఒక మేడిగడ్డను భూతంలో చూపిస్తూ తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందకుండా చేస్తుందని, కుట్రలు పండుతుందని అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్ది రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించేలా చూడాలని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 1.6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 85 పిల్లర్లున్న బ్యారేజీలో ఈ ఒక్క పిల్లర్ కాడ సమస్య వచ్చింది. ఈ ఒక్క పిల్లర్ కాడ వచ్చిన సమస్యను అది కూడా మీ అందరికి తెలుసు. మేడిగడ్డ బ్యారేజీ అనేది కాళేశ్వరంలో ఉండే 100 కంపోనెంట్లలో 100 అంకాలలో ఒక అంకం. ఆ ఒక్క అంకంలో కూడా ఇంత 1.6 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉన్న ఒక బ్యారేజీలో కేవలం ఒక 50 మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఉంది. ఇప్పుడు మేము గౌరవనీయులైన ఇంజనీర్లతో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో కలిసి వచ్చినాము. వారు కూడా చెప్పేది ఏమంటే దీన్ని బ్రహ్మాండంగా బ్యారేజీ లాగా వాడుకోవచ్చు, రిపేర్ చేయవచ్చు, గ్రౌటింగ్ అనే టెక్నిక్ ఉంటుంది, ఇంకా ఇతరత్ర టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. చిన్న ప్రాబ్లంని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, మా మీద కోపం ఉంటే రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది, ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజును మళ్ళీ సేఫ్ స్టేట్కు తీసుకురండి అని చెప్పి మా డిమాండు. రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం ఉంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ ఎప్పుడూ జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 కదా చెప్తే సాగర్లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి, కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈరోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి. ఆ డిఫెక్ట్ను రెక్టిఫై చేసి శాండ్ను సాలిడిఫై చేసిన గ్రౌటింగ్ చేసి దీన్ని కాపాడుకుంటేనే ఇది నిలుస్తుంది. అలాగే వదిలిపెడితే ఫర్దర్ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏమాత్రం ఉపయోగపడాలన్నా, రాష్ట్రానికి ఉపయోగపడాలన్నా ఇమ్మీడియట్గా దీన్ని టేకప్ చేసి రెస్టోర్ చేయాలి. ఈవెన్ మినిమం డ్రాడౌన్ మెయింటైన్ చేస్తే ఎటువంటి హాని జరగదు. దాని నుంచి మనం పంపులన్నీ నడిపించుకోవచ్చు. ఆల్ బ్యారేజెస్కి మినిమం డ్రాడౌన్ లెవెల్ నాట్ యాజ్ ఎ రిజర్వాయర్ బట్ యాజ్ ఎ బ్యారేజ్గా వాడితే ఇబ్బందులన్నీ తగ్గుతాయి.